భారత సంతతికి చెందిన హిందూజాస్ ఇండియన్ ఆరిజిన్ ఇండస్ట్రియల్ హౌసెస్ ప్రపంచంలో అనేక దేశాల్లో వీళ్ళ వ్యాపారాలు ఉన్నాయి. మనకు పాపులర్గా తెలిసిన అశోక్ లీలాండ్ కూడా వీరే యజమాని. ఆటోమొబైల్, బ్యాంకింగ్ నుంచి మొదలుకొని అనేక రంగాల్లో విస్తరించిన అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాల్లో ఒకటి. వీరి వ్యాపార సామ్రాజ్యం మొత్తం విలువ $47 బిలియన్, అంటే $4,700 అంటే సుమారు 3,90,000 అంటే దాదాపు రౌండ్ ఫిగర్ వేసుకుంటే 4 లక్షల కోట్ల రూపాయలు. 4 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి కంపెనీ. వీరు దేశ విభజనకు ముందు పాకిస్తాన్లోని సింధ్లో వీరి వ్యాపారం బేస్ ఉండే, తర్వాత ఇరాన్కు విస్తరించారు, తర్వాత యూకేకు, స్విట్జర్లాండ్, యూరోప్లో దేశాలకు విస్తరించారు. సో మీకు గుర్తుండే ఉంటుంది, బోఫోర్స్ కుంభకోణంలో కూడా ఈ ముడుపులు ముట్టే వ్యవహారంలో ఇందుజాలపైన కూడా ఆరోపణలు ఎదురయ్యాయి. సో ఇంత పెద్ద 4 లక్షల కోట్ల వ్యాపార సామ్రాజ్యం. ఈ వ్యాపార సామ్రాజ్యానికి 78-79 ఏళ్ల ప్రకాష్ హిందూజా, ఆయన సతీమణులు అధినేతలు. ఇప్పుడు వాళ్ళిద్దరికీ స్విట్జర్లాండ్లో 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ప్రకాష్ హిందూజాకు 5 ఏళ్ళు, ఆయన సతీమణికి 4.5 ఏళ్ళు, ఆయన కొడుకు కోడళ్లకు 4 ఏళ్ళు జైలు శిక్ష పడ్డది. ఎందుకు జైలు శిక్ష పడ్డది? వారి వ్యాపారంలో 1,00,000 కోట్లు తినందుకు కాదు. భారతదేశం నుంచి తీసుకెళ్ళినటువంటి పని వాళ్లకు 10,000 రూపాయలు జీతం ఇచ్చి ఇంట్లో ఉంచుకొని గంటల తరబడి పని చేయించుకున్నారు. సో కేవలం 10,000 రూపాయలకు వాళ్లకు ఇంట్లో లాడ్జింగ్, బోర్డింగ్ కల్పిస్తున్నాం కదా అని చెప్పి 10,000 మాత్రమే ఇచ్చారు. వారిని బేస్మెంట్లో పడుకోమని ఒక చాప, మ్యాట్రెస్ లేదు, మంచం లేదు, ఏమీ లేదు, ఓ మ్యాట్ ఇచ్చి కింద పండుకోమన్నారట. స్విట్జర్లాండ్లో భయంకరమైన చలి ఉంటుంది. ఆ బేస్మెంట్లో పండుకుంటే వారు ఎంత ఇబ్బంది పడ్డారో చెప్పలేమని వార్తలు వస్తున్నాయి. సో వారికి ఎన్ని గంటలు పనిచేయాలో లెక్కలేదు, పని చేయించుకున్నారని. పాస్పోర్టు ముందే తీసేసుకున్నారు, బయటికి వెళ్లకుండా చేశారు. విల్లా దాటి బయటికి వెళ్లకుండా కట్టడి చేసి ఒక రకంగా వెట్టి చక్రి చేయించుకున్నారు. దీంతో స్విట్జర్లాండ్లో కార్మిక చట్టాలు చాలా బలంగా, కఠినంగా ఉంటాయి. దాంతో వీరిపైన 2018లో కేసు పడింది. అది ఇప్పుడు కోర్టు వారిని దోషులుగా ప్రకటిస్తూ ఏకంగా జైలు శిక్ష విధించారు. అయితే స్విట్జర్లాండ్ దేశంలో ఉన్న చట్టాల ప్రకారం కూడా మన దేశంలో లాగానే పైకోర్టుకు అపీల్ చేసుకోవచ్చు. హిందూజాస్ స్పోక్స్ పర్సన్ చెప్పింది, మేము పైకోర్టులకు అపీల్ చేస్తున్నాం, అప్పటి వరకు హిందూజా కుటుంబ సభ్యులు నేరస్తులు కారు అని వాదిస్తున్నారు. బట్ ఏదైనా లోయర్ కోర్టు వీళ్ళకు జైలు శిక్ష విధించింది. మన దేశంలోనైతే అక్కడ ఇంత దాకా రానే రాదు. సో 1,00,000 కోట్ల వ్యాపారం సామ్రాజ్యం ఉన్నవారికి ఏ చట్టం వర్తిస్తుంది, ఏ రాజ్యాంగం వర్తిస్తుంది, వాళ్ళకి ఏ వ్యవస్థ తలవంచదు. కానీ అది స్విట్జర్లాండ్, అది గొప్పతనం, వాళ్ళని మెచ్చుకోవచ్చు. సో వారు అక్కడ చాలా సమర్థవంతంగా రూల్ ఆఫ్ లా ఉన్నట్లు లెక్క. అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం, విదేశీ పెట్టుబడులు కదా వెళ్ళిపోతాయి, స్వదేశీ పెట్టుబడులు కదా పోతాయి, వాళ్ళు ఉపాధి కల్పిస్తున్నారు కదా, ఇలాంటి కహానీలు చెప్పి వాళ్ళు ఏ నేరం చేసినా, కార్మికులను అణచివేసినా ఏమీ అనని వ్యవస్థ కాదు అది. సో నిజంగా అప్రిషియేట్ చేయాలి. అంత ఇన్ఫ్లుయెన్షియల్ ఇండస్ట్రియల్ ఫ్యామిలీకి కూడా జైలు శిక్ష పడిందంటే, సో వీరు ఎంత సిగ్గుమాల వ్యవహారం అంటే, వీళ్ళ తరఫున లాయర్ కోర్టులో వాదిస్తారు, 10,000 తక్కువ ఎందుకు అవుతుంది, మేము లాడ్జింగ్, బోర్డింగ్ కూడా ఇస్తున్నాడు మా క్లయింట్ అంటారు. ఇంత అన్నం పెట్టినందుకు దాన్ని కూడా పెద్ద అంశంగా పెడుతున్నారు. ఇప్పుడు మన దేశంలో మీరు నేను కూడా ఒక స్థాయికి వచ్చాక ఒక 3 బెడ్రూమ్ 4 బెడ్రూమ్ అపార్ట్మెంట్లో ఉంటే 10,000 రూపాయలు పనామకు 2 గంటలు పనిచేసేందుకు ఇస్తాం. కనీసం ఒక 1 అవర్ 2 అవర్స్ పనిచేస్తేనే ఇవాళ హైదరాబాద్ సిటీ మధ్యలోనైతే 10,000 మంది ఎవరు రారు. అలాంటిది దేశం కాని దేశాన్ని స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి ఇంట్లో ఉంచుకొని 24 గంటలు 16 గంటలు పని చేయించుకొని 17 గంటలు పని చేయించుకొని వాళ్ళకి ఇంత అన్నం పెట్టాం కదా అని చెప్పి వాళ్ళు ఏ దేశానికి వెళ్తే ఆ దేశానికి కూడా ఈ పనులను తీసుకెళ్ళి ఆ రకంగా పని చేయించుకొని 10,000 రూపాయలు ఇచ్చారు. విచిత్రం ఏంటంటే స్విట్జర్లాండ్లో మీడియన్ శాలరీ అంటే సగటున శాలరీ $7,000.
సో $7,000 మినిమం వేజ్ చెప్పలేను, కానీ మీడియన్ వేజ్ అంటారు. అంటే సగటున స్విట్జర్లాండ్లో ఉండే వేతనము $7,000. సో వీళ్ళు ఇచ్చింది 10,000 నెలకు, అంటే హార్డ్లీ $120. సో $7,000 రావాల్సిన దగ్గర $120 ఇచ్చారు. అది కూడా $7,000 కూడా ఆ లెక్కలకు కాదు, మంత్లీ అవర్స్ ఇన్ని గంటలు పని చేయించుకోరు. అందులో స్విట్జర్లాండ్లో హవర్ వైజ్ సాలరీకి కూడా ఇవ్వాలి. మీరు ఒక పని వాళ్ళను ఒక గంట పిలిపించుకున్న అమెరికాలో, స్విట్జర్లాండ్ ఇట్లాంటి దేశాల్లో నువ్వు ఆ 1 అవర్కు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళను ఇన్ని గంటలు పని చేయించుకున్న అడ్రస్ లేదు. సో బహుశా ఇప్పుడు అనుమానం ఏంటంటే అసలు వీళ్ళని టూరిస్ట్ వీసా కింద తీసుకెళ్లారా, నిజంగానే వర్క్ పర్మిట్లో తీసుకెళ్లారా? ఎందుకంటే వర్క్ పర్మిట్లో తీసుకుంటే వారికి ఇంటర్వ్యూ ఉంటుంది, లేబర్ డిపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ చాలా ఉంటాయి. స్విట్జర్లాండ్లో లేబర్ లాస్ చాలా బలంగా ఉంటాయి కనుక తప్పించుకోవడం అంత సులభం కాదని. అసలు వీళ్ళు బయట ప్రపంచానికి సంబంధం లేకుండా వీళ్ళని ఉంచారట. అయితే స్విట్జర్లాండ్లో చాలా NGOs, నిన్న ఒక నేషనల్ ఛానల్లో స్విట్జర్లాండ్లో గతంలో పనిచేసిన భారత రాయబారి చెప్తున్నారు. బహుశా ఇది బయటికి ఎలా వచ్చింది ఉంటే ఎవరెవరు కంప్లైంట్ చేయండి, ఇన్వెస్టిగేషన్ కాదు కదా. అంటే స్విట్జర్లాండ్లో NGOs చాలా బలంగా ఉంటాయట. వారు ఇలాంటి పెద్ద పెద్ద రిచ్ ఫ్యామిలీస్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా అని చెప్పి ఒక కేసు ఉంచుతారట. ఇలా యజమానులు లేని సమయంలో అక్కడ పనిచేసే వర్కర్లతో కాంటాక్ట్ పెట్టుకొని వారి యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ తరఫున పోరాడుతూ ఉంటారట. అలాంటి NGO సెక్టర్ బలంగా ఉంది కనుక ఇలాంటి హిందూజా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కూడా బయటకు వచ్చింది. సో ఆ వార్త ఏంటంటే కుక్కలకు, వాళ్ళ పెంపుడు కుక్కలకు ఇంతకన్నా అనేక రేట్లు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. అంటే కారణం ఏంది? భారతదేశంలో లేబర్ చీప్గా ఉంటుంది కనుక, సో వారికి ఇక్కడ దిక్కులేని పరిస్థితిలో ఉన్నారు కనుక వారిని అక్కడ తీసుకుపోయి ఎక్స్ప్లాయిట్ చేయడం. అందుకే లేబరు క్యాపిటల్ మధ్య రిలేషన్స్ డెమోక్రటిక్గా ఉండటానికి అవకాశమే లేదు. స్ట్రాంగ్ ట్రేడ్ యూనియన్ మూమెంట్లు ఉన్న చోట కనీసం వాళ్ళ కార్మిక హక్కులు నిలబడుతున్నాయి. లేకపోతే ఎంత భయంకరంగా పారిశ్రామిక రంగం ఎక్స్ప్లాయిట్ చేస్తుంది అనడానికి హిందూజాస్ యొక్క గ్రీడ్ ఒక ఉదాహరణ. అందరూ అలా చేస్తారని అనడం లేదు, బట్ దిస్ షోస్ మనుషులు ఇంత నీచమైన స్థాయికి, ఇన్ని లక్షల కోట్లు సంపాదించాక కూడా ఇంత నీచమైన స్థాయికి ఎలా దిగజారుతారు, ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారు అనేది ఇప్పటికీ కూడా మనకు ఆలోచిస్తే కూడా అంతుపట్టని అంశం.